ప్రియ రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం. జ్ఞానస్నానం ఇచ్చేటటువంటి సమయంలో గురువులు జ్ఞానస్నానం స్వీకరించే బిడ్డకు ఎఫ్ఫతా సాంగ్యాన్ని నిర్వహిస్తారు. జ్ఞానస్నానంలో చివరి భాగమైనటువంటి ఈ ఎఫ్ఫతా సాంగ్యము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రశస్తమైనది. ఈ ఎఫ్ఫతా సాంగ్యములో గురువులు జ్ఞానస్నానం స్వీకరించేటటువంటి బిడ్డ యొక్క చెవులపైన, పెదాలపైన వారు శిలువగుర్తు వేసి వారు ఈ సాంగ్యాన్ని నిర్వహిస్తారు. ఈ సాంగ్యము ద్వారా మొదటగా వినాలి అని, దేవుని వాక్యాన్ని వినాలని, తదుపరి మాట్లాడాలని చెప్పేసి దేవుని యొక్క సువార్తను స్వీకరించాలని, మరి నోటి మాట ద్వారా దేవుని యొక్క సువార్త జరగాలని ఈ ఎఫ్ఫతా సాంగ్యము నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక దేవద్రవ్యానుమానంలో, జ్ఞానస్నానంలో ఒక భాగము. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగము. చాలామంది విశ్వసించేటటువంటి వారు పుట్టినటువంటి బిడ్డలు వినగలుగుతారో, మాట్లాడగలుగుతారో లేదోనని, లేకుండా వికలాంగులుగా, దివ్యాంగులాగా వాళ్ళు జీవిస్తారేమోనన్నటువంటి భయము కూడా ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి, రెండవది వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి, చివరిగా అతి ముఖ్యమైనది దేవుని వాక్యాన్ని ఆలకించి దేవుని వాక్యాన్ని ప్రబోధించడానికి ఈ చెవులను మరి నోటిని పెదవులపైన ఆశీర్వదించి వారికి ఎఫ్ఫతా సాంగ్యాన్ని నిర్వహించడము ద్వారా వారు ఈ జ్ఞానస్నానమును స్వీకరించినటువంటి బిడ్డలకు అది దక్కుతూ ఉంది. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎఫ్ఫతా అనేటటువంటి పదము యేసు ప్రభు ఈ దినంన సువిశేషంలో పలుకుతూ ఉన్నారు. అనగా తెరవబడుము అని అర్థము. అంటే ఈ మూసుకుపోయినటువంటి చెవులు, మళ్ళీ పెడచగట్టకపోయినటువంటి ఈ నాలుక, ఇవి సడలించి ఇవి చెవులు తెరుచుకోవాలని, దేవుని వాక్యానికి తెరుచుకోవాలని, దేవుని యొక్క మాటలు మాట్లాడటానికి, నువ్వు మూసుకుపోయినటువంటి యొక్క గొంతుని దేవుడు పెకలించడానికి ఈ ఎఫ్ఫతా సాంగ్యము ఉపయోగించడం జరుగుతూ ఉంది. కనుక యేసు ప్రభు ఈ ఎఫ్ఫతా సాంగ్యంను ఈ దినంన సువిశేషంలో యేసు ప్రభు నిర్వహిస్తూ ఉన్నారు. ఎఫ్ఫతా అనగా తెరవబడుము. మూసుకుపోయినటువంటి చెవి రంధ్రాలను, మనము నోటి రంధ్రాలను యేసు ప్రభు తెరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎఫ్ఫతా అనేటటువంటిది యేసు ప్రభు తెరవబడుము అని ఆకాశము వైపు ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ దినమున సువిశేషంలో మూగ చెవిటి వాడిని అందరి నుంచి పక్కకు పోయి యేసు ప్రభు ఈ యొక్క సాంగ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు పక్కకు తీసుకుపోయినాడు అంటే, ఇది యేసు ప్రభు తనను అందరూ తన గురించి ప్రచారం చేయకూడదని రహస్యంగా యేసు ప్రభు చేస్తున్నాడు. అయితే ఈ సాంగ్యము ద్వారా ఈ యేసు ప్రభు మూగ చెవిటి వానికి వెంగిల్ని అద్ది కళ్ళ మీద రుద్ది, మరి పెదవులపైన రుద్ది, చెవులపైన రుద్ది ఎఫ్ఫతా సాంగ్యాన్ని యేసు ప్రభు నిర్వహిస్తూ ఉన్నాడు. పూర్వం రోజుల్లో జ్ఞానస్నాన సమయంలో ఇంగిల్ని కూడా ఉపయోగించేటటువంటి వారు. ఆ తర్వాత క్రమక్రమంగా స్త్రీ సభలో వచ్చినటువంటి మార్పుల వలన ఈ ఉమ్మిని ఉపయోగించకూడదని జ్ఞానస్నానంలో ఉమ్మిని తీసివేసినారు. కనుక ఆ తర్వాత ఈ ఉమ్మి అనేది మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు మనకు ఎవరూ చెప్పరు. చిన్నప్పుడు మనకు దెబ్బలు తగలగానే వెంటనే ఉమ్మి పూస్తూ ఉంటాము, లేదా మనము ఉమ్మితో దెబ్బలు తగిలిన కాడ మట్టి పోస్తూ ఉంటాము. అంటే మట్టి ద్వారా ఇంకా ఉమ్మి ద్వారా స్వస్థత కలుగుతుందని మనకు ఎవరూ చెప్పలేదు. కానీ యేసు ప్రభు ఈ దినంన ఈ యొక్క సాంగ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క సాంగ్యము వలన ఇది మనము ఎల్లప్పుడూ యేసు ప్రభు యొక్క మాటలను ఆలకించాలి, యేసు ప్రభు యొక్క మాటలను మనం ప్రబోధించాలి. కనుక ప్రభువు మనకు వినడానికి చెవులిచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు. ఆయన వాక్యమును ఆలకించాలి, ఆయన వాక్యమును ప్రబోధించాలి. కనుక ఆ వరాన్ని పొందినటువంటి మనము ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాము, ఎంతవరకు ప్రబోధిస్తున్నాము?